హాయ్ అండి. వెల్కమ్ టు ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. అదేవిధంగా కొత్త పెన్షన్లు 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల వెరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా హెల్త్ మరియు వికలాంగుల పెన్షన్ల తొలగింపు రసీదులు, పెన్షన్ క్యాన్సిలేషన్ ఆర్డర్ ఎక్నాలజ్మెంట్ ఆప్షన్ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారుల లాగిన్లో అయితే అందుబాటులోకి తీసుకుని వచ్చారు. పెన్షన్ తొలగింపుపై ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా అయితే ఎవరు పెన్షన్లు కూడా రద్దు చేయడం అనేది జరగదు. ప్రతి దశలో కూడా ప్రాసెస్ ప్రకారం అయితే నోటీసులు జారీ చేయబడతాయి. ఎవరైతే రీఅసెస్మెంట్ నోటీసులు అందుకున్నారో వారు ఈ నోటీస్తో పాటుగా వారి యొక్క పాత సదరన్ సర్టిఫికేట్, ఆధార్ తీసుకుని వారికి కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి. రీఅసెస్మెంట్ నోటీసులు రాని వారికి, అదేవిధంగా రీఅసెస్మెంట్ రద్దు నోటీసులు వచ్చిన వారికి కూడా ఫైనల్గా వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి ఎలిజిబుల్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా ఈ నెల ఆఖరు కల్లా వారికి సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన వివరం అనేది పూర్తిగా తెలుస్తుందండి. అదేవిధంగా ఎవరు పెన్షన్లు అయితే తొలగిస్తారో వారందరికీ కూడా పెన్షన్ రద్దు నోటీసులు కూడా పంపించడం అనేది జరుగుతుంది. వీరందరికీ కూడా వచ్చే నెల అనగా నవంబర్ నెల నుంచి అయితే పెన్షన్ అనేది ఆగిపోబోతుందండి. రీఅసెస్మెంట్ నోటీసులు తీసుకునే వారు ఎవరైతే ఉంటారో వారు పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం అయితే జరుగుతుందండి. అప్పీలు చేసుకున్న వారందరికీ కూడా రీవెరిఫికేషన్ నోటీసులు అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అప్పీలు చేసుకుని ఉండి కూడా రీవెరిఫికేషన్ నోటీస్ అనేది రాకపోతే వారి పెన్షన్ అనేది రద్దయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అప్పీలు చేసుకున్న వారిలో ఎవరికైతే రీవెరిఫికేషన్ అనేది అవసరం ఉందో వారికి మాత్రమే ఈ నోటీసులు అనేది పంపించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ రకం మారిన వారికి, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారిలో పర్సంటేజ్ అనేది పెరిగిన వారికి, తగ్గిన వారికి దానికి సంబంధించిన కొత్త పెన్షన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటి వరకు అయితే రిలీజ్ చేయలేదండి. ఇప్పుడు కొత్త అప్లికేషన్ అనేవి కూడా తీసుకోవడం అయితే జరగట్లేదు. ముందుగా మెడికల్, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లో బోగస్ పెన్షన్లు అన్నీ కూడా తీసివేయడం అయితే జరుగుతుందండి. తర్వాత అయితే 4,000 రూపాయల పెన్షన్లకు సంబంధించి మొత్తం 16 రకాల పెన్షన్లు అయితే ఉన్నాయండి. వీటిలో కూడా బోగస్ పెన్షన్లు అనేవి అయితే తీసివేయడం జరుగుతుంది. తర్వాత నుంచి అయితే కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ అనేవి తీసుకోవడం మొదలు పెడతారండి. అప్పటి నుంచే 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించిన సమాచారం కూడా తెలియనుంది. 50 సంవత్సరాల పెన్షన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది అయితే ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఇప్పటికీ కేవలం భరోసా పెన్షన్లకు సంబంధించి అయితే రీవెరిఫికేషన్లు అనేవి జరుగుతున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్